రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం రేపాయి. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఈగల్ టీం అధికారులు రైడ్స్ నిర్వహించారు. రివాల్వర్, కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి పార్టీ చేసుకుంటున్న వ్యక్తులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈగల్ టీంను అడ్డుకుని హంగామా చేసే ప్రయత్నం చేశారు. పార్టీలో డ్రగ్స్, కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలిసిన ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. పార్టీలో రాజకీయ నేతలున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పైలట్ రోహిత్ రెడ్డి సహా 8 మంది వీఐపీలను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం రేపింది. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, అసలు ఏంటి అప్డేట్స్, దీనిపై ఏం జరిగింది అక్కడ? థ్యాంక్ యూ యమున. అయితే మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లోని నిన్న అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపాయి. అయితే ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్ లోనే నిన్న సాయంత్రం ఒక పార్టీ అయితే జరుగుతుంది. అయితే ఆ పార్టీకి సంబంధించి అక్కడ డ్రగ్స్ వాడుకొని జరుగుతుందంటూ కూడా ఈగల్ టీమ్ కి కొద్ది సమాచారం అయితే వచ్చింది. అయితే ఈగల్ టీం కూడా ఒక బృందం అంతా కూడా కలిపి ఇటు మొయినాబాద్ లోని ఆ ఫామ్ హౌస్ అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఆ ఫామ్ హౌస్ వచ్చేసి పైలట్ రోహిత్ రెడ్డిగా ఫామ్ హౌస్ కింద అయితే ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించారని తెలిసింది. అయితే ఈ ఫామ్ హౌస్ లోని డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు కూడా సమాచారం అయితే వచ్చింది. అయితే మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందిన ఈ ఫామ్ హౌస్ లోని కొకైన్ డ్రగ్స్ తీసుకుంటూ కూడా ఏదైతే అక్కడ పార్టీ జరుగుతున్నట్టు గుర్తించారు. అయితే ఆ సమయంలో ఈగల్ టీం కూడా అక్కడికి వెళ్ళడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్న ఏదైతే తన దగ్గర ఉన్న రివాల్వర్ తోని దారిలో అయితే ఫైర్ చేయడం జరిగింది. అయితే అక్కడ రివాల్వర్ అలాగే కొకైన్ అన్ని కూడా వెంటనే ఈ ఈగల్ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే డ్రగ్స్ పార్టీ సమాచారం తెలిసిన సోదరుల ఈగల్ టీం కి అక్కడ పోలీసులు ఇతను ఫైర్ చేసి అంటే ఓపెన్ ఫైర్ చేయడంతో కూడా ఒకసారిగా అందరూ అయితే వెంటనే అక్కడ అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈగల్ టీమ్ ను అడ్డుకొని చాలాసేపు హంగామా చేసినట్లు కూడా అయితే తెలిసింది. అయితే పార్టీలో ఇటు డ్రగ్స్, కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్లు అలాగే బుల్లెట్లు అన్ని కూడా ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. అయితే ముఖ్యంగా పార్టీలోని చాలా కీలకమైన రాజకీయ నేతలు ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ఈ పార్టీకి సంబంధించి ముఖ్యంగా అంటే ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తం 8 మంది ఈ పార్టీ చేసుకున్నారు. అయితే ఆ 8 మందిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా అయితే ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ లో కూడా ఈ డ్రగ్స్ వాడకడం కూడా జరిగినట్టు ఈగల్ టీం గుర్తించింది. అలాగే రివాల్వర్ అలాగే అక్కడ ఉన్న కొకైన్ కి సంబంధించిన డ్రగ్స్ కూడా ఆ ప్రస్తుతం స్వాధీనం చేసుకుని వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. దీనిపై విచారణ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ కుమార్.